గత సంక్రాంతి పండుగ కూడా వీళ్ళు ఇంత హడావిడి చేయలేదు, కొంచెం తక్కువ చేసారు. కానీ ఇప్పుడు మరీ ఓవర్ హడావిడి చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎస్పీలు పోయి రోడ్ల మీద ఉండి ఫ్లవర్స్ ఇవ్వడం, మొత్తం ఆ రూట్ అంతా కూడా కీలకమైన అధికారులు అందరూ వచ్చారు. నల్గొండ జిల్లా ఏరియాలో వస్తుంది అంతా కూడా దాదాపుగా ఆ విజయవాడ హైవే. ఆ మొత్తం కూడా కీలకమైన అధికారులందరూ రోడ్ల మీదనే ఉన్నారు. ఎందుకు మరి ఇంత హడావిడి చేసి ఇంత విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి సంక్రాంతికి ఆంధ్రాలో సంక్రాంతి కొత్త అల్లుళ్ళు పోతే వాళ్ళకు ఒక విపరీతమైన మర్యాదలు చేస్తారు. వాళ్ళకు 100-200 రకాల వంటలు చేసి పెట్టి రకరకాలుగా వాళ్ళకు ఒక సపరేట్ గొప్ప ట్రీట్మెంట్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళని కూడా అట్లనే ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు చేస్తా ఉన్నది ఇంత అంటే, ఒక 2-3 నెలలు పోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి త్వరలో. సో ఈ ఎలక్షన్స్లో ఎట్లనన్నా గెలవాలి, ఎట్లనన్నా మెజారిటీ సీట్లు కొట్టాలి. వాళ్ళను అది చేస్తే ఎట్లా వస్తాయంటే, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు గంపగుత్త ఓట్లు వేసారంటే మెజారిటీ వాళ్ళు గెలిచిపోతారు. మెజారిటీ సీట్లు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు పోను, ఆంధ్ర వాళ్ళ ఓట్లని కూడా వాళ్ళకి కొట్టేంటి ఈజీగా గెలుస్తారు. సో దానికోసం ఈ కథ అంతా నడుస్తూ ఉన్నది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో చాలా వరకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ ప్రయత్నాలు ఎందుకు, ఈ దువ్వడం ఎందుకు, ఈ విఐపి ట్రీట్మెంట్ ఎందుకు అంటే, వీళ్ళకు సపర్యలు చేసి ఇన్ని చేసి పంపిస్తే ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ రావాలి, ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ రావాలి. ఇప్పటికే హైడ్రా తోటి ఇల్లు కూలగొట్టడం ఇవన్నీ చేయడం, ఈ కథల వల్ల చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది చాలా మందిలో. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇట్లా చేయడం వల్ల ఈ ఏదో ప్రభుత్వం చేస్తానో తెలంగాణ ప్రభుత్వం మా కోసం అని చెప్పి వాళ్ళకు ఒక పాజిటివ్ కార్నర్ రావాలి. తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్పగా చేస్తున్నది మా కోసం అని వాళ్ళు అనుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇది ప్రభుత్వం తిప్పాల. దీనికోసం ఇగో ఒక 10-15 రోజుల నుంచి మొత్తం కింద మీద పడతా ఉన్నారు అధికారులందరూ కూడా. మన పండుగలు వస్తే రెస్పాండ్ గారు అంటే మన ఓట్లు వేసినాం అయిపోయింది, ఇక మీతో పని లేదన్నట్టుగానే చూస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మన పండుగలకు టోల్ గేట్లు ఫ్రీ కావు, మన పండుగలకు బస్ ఛార్జీలు తగ్గాయి, మన పండుగలకు అధికారులు వచ్చి స్పెషల్గా చర్యలు తీసుకొని ట్రాఫిక్ లేకుండా చూడరు. కానీ అక్కడి వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి.